హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకి. సో నేను ఇప్పుడు ఏంటంటే నా యూట్యూబ్ జర్నీలో నా ఫీల్ ఎలా ఉంది అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది February 26th, అంటే శివరాత్రి రోజున శివుని సాంగ్తో అయితే నేనైతే స్టార్ట్ చేశాను. సో అది ద బెస్ట్ రీల్ అనుకోవచ్చు. దానికి ఇప్పటివరకు 1.3K వ్యూస్ అయితే వచ్చాయి. సో చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా ఫీల్ ఎలా ఉందంటే, నాకు నిద్రలో మెలకువ వచ్చినా కూడా వెంటనే ఫోన్ తీసేసుకొని యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, అంటే ఇదే అయిపోయింది. మా హస్బెండ్ అయితే పిచ్చోని పట్టిందా అంటున్నారు. అంటే నేను ఇష్టంగా స్టార్ట్ చేసుకున్నాను కదా, సో నాకు అది అంత క్యూరియాసిటీ అనమాట. అంటే ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా, నాకు వ్యూ అనేది ఒక 100 వ్యూస్ అలా పెరిగినా కూడా నాకు ఒక 1 lakh అమౌంట్ వచ్చినట్లు అంత ఫీల్ అయితే ఉంది. అంటే నేను యూట్యూబ్కి జస్ట్ ఒక న్యూ బోర్న్ లాగా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, సో నాకు ఇంకా అంత ఏం తెలియదు. బట్ ఏంటంటే నాకు సాంగ్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ సాంగ్స్ తోటి నేను మిమ్మల్ని అయితే కొంచెం ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అసలు ఫోన్ అయితే అసలు వదలట్లేదు. అంటే వంట చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు ప్రతిసారి ఆ ఫోన్ అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. అంటే ఎప్పటికప్పుడు అంత అసలు యూట్యూబ్ ప్రపంచంలా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ షాప్కి వచ్చాక కూడా ఎంతమంది పెరిగారు, ఇదే అయిపోతుంది. అంటే మైండ్ అంతా యూట్యూబ్ మీదే ఉంది ప్రజెంట్. సో నాకైతే మంచిగా అయితే ఏదేదో చేయాలనిపిస్తుంది యూట్యూబ్లో. బట్ ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంత పిచ్చిగా ఉందన్నమాట యూట్యూబ్ మీద ఇప్పుడు. సో అందరికి ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంటే స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే డెఫినెట్గా నాలాగే అనిపిస్తుంది అందరికి కూడా అని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమందికి చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. సో వాళ్ళకి అంత ఏం అనిపించదు. సో ఇంకా మీరు ఇచ్చే లైక్స్, మీరు చేసే సబ్స్క్రిప్షన్, అవన్నీ అయితే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాయి. ఇంకా నేను చేయాలని అయితే అనిపిస్తుంది. నాకైతే ఆపాలి అన్న థాట్ అయితే లేదు. ఏదో ఒకటి మ్యాక్సిమం నాకంటే సాంగ్స్ ఇష్టము. సో సాంగ్స్ అంటే కొంచెం ఈజీగా పాడేయగలను. సో కంటెంట్ అంటే ఏదైనా కంటెంట్ నేను ఇంకా షాప్లోనే ఉంటాను కదా, సో నాకేం అర్థం కావట్లేదు ఎలా కంటెంట్ ఏం పెట్టాలనేసి. అందుకని నేను ఏదో ఇంట్లో వంట చేసేటప్పుడు అలా చిన్న క్లిప్స్ తీసి అదైతే పెడుతున్నాను. నేనైతే దాని మీద డెఫినెట్గా దాన్ని అయితే ఆలోచిస్తాను ఎలా చేయాలి అనేసి. సో అదనమాట. సో నాలాగా ఎంతోమంది కొత్తగా స్టార్ట్ చేసి ఉంటారు కదా, చిన్న యూట్యూబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి అంటే చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. అంటే ఏం చేయకుండా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కాదు. ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏది పెట్టినా కూడా లైక్స్ అనేవి మంచిగా వస్తున్నాయి. అంటే చిన్న యూట్యూబర్స్ మంచి కంటెంట్ ఉన్నా కూడా వాళ్ళకైతే అంత లైక్స్ రావట్లేదు. సో చిన్న యూట్యూబర్స్ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి అదొక అంటే ఎంతో హ్యాపీనెస్. కొంతమంది యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఇష్టంతో స్టార్ట్ చేస్తారు, కొంతమందికి మనీ నీడ్ ఉండి స్టార్ట్ చేస్తారు. అంటే కొంతమంది బయటికి వెళ్ళి వర్క్ చేయలేని వాళ్ళు. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అందరి థాట్స్ ఒకలానే ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో థాట్ మీద అయితే స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఎంటర్టైన్ చేయాలని, కొంతమంది నేను వైరల్ అయిపోవాలి, అలా అంటే ఒక సెలబ్రిటీ అయిపోవాలి, అలా స్టార్ట్ చేస్తారు. చాలామంది ఇలా స్టార్స్ కూడా అయ్యున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి థాట్స్లో స్టార్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి కొంచెం మీకు నచ్చితే ఈజీగా స్క్రోల్ చేయకుండా జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే మీ చిన్న చేతులతో సబ్స్క్రైబ్ బటన్ అయితే అలా టచ్ చేయండి. సో అది వాళ్ళకి ఎన్నో కోట్ల ఆస్తిలాగా అయితే వాళ్ళ ఫీల్ ఉంటుంది. సో ఆ ఫీల్ నాకు ఇప్పుడు తెలుస్తుంది. యాక్చువల్లీ నాకు సో 1K 1.1K అలా రీల్స్ అంత రీచ్ వస్తుందంటే నేనైతే చాలా హ్యాపీ. నేనైతే అంత అనుకోలేదు. బట్ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్న వాళ్ళు అలానే ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మా బాబుకి నైట్ అయితే హెయిర్ కట్ చేయించాను. సో వాడి హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కటింగ్ ముందు ఎలా ఉన్నాడు, కటింగ్ తర్వాత ఎలా ఉన్నాడు, చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మా బాబుకైతే ఎవ్రీ మండే స్కూల్లో చెకింగ్ ఉంటుంది, హెయిర్ చెకింగ్ అండ్ నెయిల్ చెకింగ్. సో వాడైతే గోల్ చేస్తున్నాడు, మా అమ్మ అరుస్తున్నారు అనేసి. సో నేనైతే క్రాఫ్ట్ చేయించడానికి తీసుకెళ్ళాను హెయిర్ కట్కి. యాక్చువల్లీ ఎవ్రీ టైం మా హస్బెండే తీసుకెళ్తారు. మా హస్బెండ్ ఇప్పుడు వద్దు, ఇప్పుడే చేయించొద్దు అన్నారు. బట్ వాడికైతే చిరాగ్గా ఉందని చెప్పేసి నేనైతే మా షాప్కి దగ్గరలో ఉన్న సెలూన్కి అయితే తీసుకెళ్ళాను.
అంతే, అది ఆల్రెడీ ఇంతకుముందు చేయించున్నాము అక్కడ. సో అక్కడ బాగా చేస్తారని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాము. తను ఫస్ట్ చేయడం చూసేసి నాకైతే జయంలో అతను ఉంటాడు కదా, అతని పేరు సరిగ్గా గుర్తులేదు, అది చిన్న బఫూన్ కటింగ్ అంటారు కదా, సో అలా ఏమైనా చేస్తున్నాడు అని భయం వేసింది. ఓకే, తర్వాత కవర్ అయిపోతుందిలే అని చెప్పారు. తర్వాత వాడికి యాక్చువల్గా ఇంతకుముందు కరాటే చేస్తున్నప్పుడు తను కరాటేకి వెళ్తూ ఉండేవాడు. సో అది ఇంటి దగ్గర అందరికి చూపిస్తున్నాడు రోడ్లో. సో అప్పుడైతే సడన్గా పడిపోయాడు కింద. పడిపోవడంతో తనకి తలలో అయితే దెబ్బ తగిలి స్టిచెస్ పడ్డాయి. సో అక్కడ హెయిర్ రాలేదు ఇప్పుడు. సో దాన్ని కవర్ చేయడానికి మేము ఎప్పుడు హెయిర్ కట్ కొంచెం జాగ్రత్తగానే చేపిస్తాము. మళ్ళీ అక్కడ మరీ షార్ట్ చేసేస్తే అది ఆ గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ హెయిర్ రాలేదు. సో మా ఇంటి పక్కన బాబు కూడా, తను కూడా స్కూల్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఇంకా వీడితో పాటే వచ్చేసాడు. తనైతే 9th క్లాస్, వాడు మంచి ఫ్రెండ్స్. సో వాడు కూడా వచ్చేసాడనమాట. ఇంకా వెళ్ళేసి వాడికైతే హెయిర్ కట్ చేయించాము. కాకపోతే కొంచెం మరీ షార్ట్ అయిపోయింది. సో మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అయితే బాగా తిట్టారు, అసలు ఎందుకు తీసుకెళ్ళావు అనేసి. కాకపోతే వాడు చిరాగ్గా ఉందని చెప్పేసి నేనైతే వాడికేమో కానీ నా హెడ్ బాన్ చేయించాలంటే నాకు చిరాగ్గా ఉంది, హెయిర్ త్వరగా డ్రై అవ్వదు. సో వీడిది మంచి సిల్కీ హెయిర్ అనమాట, బాగా గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో పర్వాలేదు, తర్వాత బాగానే అనిపించింది. కాకపోతే మరీ షార్ట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం, సమ్మరే కదా, ఎలాగూ 2 months కొంచెం స్వెట్కి కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి షార్ట్గానే చేయించాను అనమాట. సో ఇలాగా హెయిర్ కట్ అయిపోయింది. తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళాము. బండి కూడా లేదనమాట, పక్కన సెలూన్ అలా నడుచుకుంటూ వెళ్ళి మావాడైతే గోల చేశాడు నాకొద్దు హెయిర్ కట్ అని. కానీ నా బలవంతం అయితే నేను తీసుకెళ్ళాను. సో చూడండి, వాడైతే హలో హాయ్ అని చెప్తున్నాడు. నేను మ్యూట్ చేశాను, అంటే సరిగా లేదనమాట అది వాయిస్ అంతా, అందుకని మ్యూట్ చేశాను. చూడండి, అది అక్కడ స్పాట్ అనమాట, ఎగ్జాక్ట్ స్పాట్, ఇప్పుడు అతను చేసిన దగ్గర ఎగ్జాక్ట్ స్పాట్. సో అదైతే కవర్ చేయడానికి కొంచెం నీట్గా అయితే చేశారు. సో ఇదనమాట ఫైనల్గా. ఇంకా చెవుల పక్కన అదంతా కొంచెం మంచిగా లేదని చెప్పేసి నీట్గా అయితే చేయించాను. సో ఇది ఫైనల్ హెయిర్ కట్ అయితే ఇది. సో ప్రీవియస్గా వీడి హెయిర్ ఇలా ఉండింది. సో ఇప్పుడైతే అంటే లాంగ్ హెయిర్ ఇప్పుడైతే ఇలా ఉంది. మార్నింగ్ మరీ అసలు బాగాలేదు, నాకే నవ్వు వస్తుంది చూస్తుంటే. సో ఈరోజు వచ్చేసి ఎలా చెప్పాలి, ఇట్స్ లైక్ ఫ్యామిలీ మెంబర్ అనే చెప్పచ్చు. మా హస్బెండ్ డెకోర్ చేస్తారు కదా, హీఈస్ వన్ ఆఫ్ ద లీడ్ అనమాట. సో అంటే తిని దగ్గర వర్కర్స్ అందరూ ఉంటారు, స్టాఫ్. సో స్టాఫ్ని పంపిస్తూ ఉంటారనమాట. సో తనది బర్త్డే. సో బర్త్డే అయితే ఇంకా తెలుసు కదా, ఎవరి బర్త్డే అయినా కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరు కలిసి. సో మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొచ్చేసాడు. సో తనే మా హస్బెండ్ హాయ్ చెప్తున్నాడు. సో కేక్ తీసుకొచ్చేసి అక్కడ మా షాప్ దగ్గర ఉండే వాళ్ళందరూ మాకు ఫస్ట్ నుండి తెలిసిన వాళ్ళే. మా హస్బెండ్కి అయితే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే అనమాట. సో తిను వచ్చేసి సుబ్బన్న అంటారు. సో ఎవరి బర్త్డే అయినా సరే తను కేక్ కట్ చేస్తారనమాట ఈ యూనిట్లో, మా సర్కిల్లో. సో మంచిగా వాళ్ళతో అయితే హెయిర్ మంచిగా కట్ చేయించేసి బాగా కొంచెం సింపుల్గా సెలబ్రేషన్ అనమాట ఫ్రెండ్స్ తోటి. బాగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు కూడా మనకి అంత మంచి వాల్యూ ఇస్తారనమాట. సో మనం వాల్యూ ఇచ్చేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అలా ఏం చూసుకోకూడదు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఫ్రెండ్సే మంచిగా వాల్యూ ఇస్తారు. హీజ్ లైక్ ఫ్రెండ్ అనుకోవచ్చు. అందరూ సేమ్ ఏజ్ గ్రూపే. మా హస్బెండ్ నెక్స్ట్ తిను స్టాఫ్కి లీడ్ అనమాట. సో అందరూ సేమ్ ఏజ్ గ్రూపే. సో అందరూ బాగుంటారు. సో ఇలాగ సింపుల్గా కేక్ కట్ చేయించేస్తారు. ఇలా అయితే ఎంజాయ్ చేసాం ఈరోజు. ఇలా వీళ్ళ బ్యాచ్లో కేక్ కటింగ్కి అయితే ఫస్ట్ టైం నేను ఉండడము. అంటే నేను షాప్లో ఉన్నాను కాబట్టి డే టైం చేయించారు, రెగ్యులర్గా అయితే ఈవినింగ్ టైం చేస్తారు. సో ఇదనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.